నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జనసేన ఇప్పుడు కూటమితో కలిసి ఉన్నప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ 2029 ఎన్నికల్లో ఇంకా విడిపోయి ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి ఆలోచిస్తే బెటర్ అని చెప్పి సొంత పార్టీ నాయకులే ఆలోచిస్తున్నారు అని కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే వెళ్ళే అవకాశం ఉందంటారా? అది పవన్ కళ్యాణ్ గారు కూడా పరోక్షంగా అటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా నాకు గుర్తు. ఎందుకంటే మనం 2019లో 2 స్థానాల్లో పోటీ చేసినా ఒకటి గెలవలేక ఓడిపోయాము. గెలిచిన ఒక్క అభ్యర్థి కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. అన్ని విమర్శలు చేసినా మూడో రోజు మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చాడు, రోడ్డు మీదకి వచ్చాడు. మరొక లాంటివాడైతే బాబు ఈ రాజకీయాల దండరా బాబు, విదేశాలకు వెళ్ళిపోవడము, సినిమాలు చేసుకోవడం. ఎందుకంటే ఆయనకు అవకాశం కూడా ఉంది. సినిమాలు లేవు, పోని సినిమాలు చాలామంది అంటే గుర్తొచ్చింది మీకు ఒక పాట గురించి చెప్పాలి. నువ్వే కావాలనే సినిమాలో ఒక పాట ఉంటుంది, శుక్రియా అనే పాట. ఆ శుక్రియా అనే పాటలో ఏజ్ అయిన యాక్టర్లంతా ఎంపీలు అయితే శుక్రియా అని ఉంటుంది. అంటే చాలామంది ఏజ్ అయిపోయాక రాజకీయాల్లోకి వస్తారు, అక్కడ నేము ఫేము తగ్గాకిటి వస్తారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారు, లేదంటే ఇది కూడా ఒక రకంగా చవి చూద్దామని వస్తారు. బట్ ఈయనేంట్రా బాబు, ఎంత ఇమేజ్ స్టార్డమ్ వరసపెట్టి సినిమాలు ఉన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. అదే కదా క్వశ్చన్. వేస్ట్ గాడు అది అన్న వాళ్ళందరికీ నోటికి తాళం వేసాడుగా. తాళం కూడా కాదు, సీల్ కూడా వేస్తారు. అట్లా చేశాడుగా. 2 స్థానాల్లో ఓడిపోయి గెలిచిన ఒక్కడు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతే మరొక లాంటి ముఖం అది కావాలి రాజకీయాల్లో. వచ్చాడు, మళ్ళీ ఎగాడు. నేను మీ అభిమానాన్ని చూరగొనలేపాను, మీ నమ్మకాన్ని నేను సంపాదించుకోలేపాను. మీ నమ్మకాన్ని సంపాదించుకుంటే ఏం చేయాలి చెప్పండి? మీతోనే ఉంటాను, మీకోసం పాటుపడతా, మీకోసం ప్రశ్నిస్తా. అవమానాలు, ట్రోలింగ్స్, అమ్మ అయ్య బూతులు, తల్లి పిల్లని కూడా ఇన్వాల్వ్ చేశారు. దేనికి ఇది అవ్వలేదు. బుల్లెట్ దింపాడు అందరికీ. అయితే అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే చాలామంది, సార్ గతంలో కన్నా ఈసారి మనకి నాయకులు స్థానికంగా ఉండేవాళ్ళు, మేధావులు కొంతమంది, మనకి కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి పెరిగే అవకాశం పెరుగుతుంది సర్వేల ప్రకారం కూడా. పెరుగుతున్నప్పుడు 10 పైనే 12-15% ఓటింగ్ పెరుగుతున్నప్పుడు ఏంటి పరిస్థితి? ఎట్లాగా మనం సొంతంగా వెళ్దాము? వద్దు అంటే కాదు. మనకి ఒక సీనియర్ నాయకుడితో పరిచయాలు ఉండాలి. మనకన్నా ముందు క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన కార్యకర్త వర్గంతో సత్సంబంధాలు ఏర్పడాలి. మనకన్నా ముందు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా గాను, కౌంటింగ్ ఏజెంట్లుగా గాను పనిచేసిన యొక్క కార్యవర్గం సభ్యులతో మనకి స్నేహబంధం ఉండాలి. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి డెవలప్ అవ్వడానికి, మనం బలం పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. వాస్తవమే కదా. మనకన్నా గొప్ప నాయకుడు అంటే ఎవరున్నాడు? చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప నాయకుడు, అంత సీనియర్ నాయకుడు, అంత అనుభవజ్ఞుడు ఎవరున్నారు ఇంకా రాష్ట్రంలో? పైగా మీడియా అన్నా, సొసైటీ అన్నా, స్కాములన్నా కొంచెం భయపడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అమ్మో ఏదైనా అంటే సన్నిహిత వర్గాలు చెప్పారు, ఏదైనా ఒక సంతకం ఫైల్ చేయాలంటే ఇది ప్రజలకు ఎంతవరకు యూజ్ అవుతుంది, దీనివల్ల మిస్యూజ్ చేసేవాళ్ళు ఎవడైనా ఉన్నాడా, మింగేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆలోచించే పెడతాడు. అలా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. అట్లాగా అంటే ఆ భయం ఇన్ ద సెన్స్ బాధ్యత పెంచుతుంది. సో అటువంటి నాయకుడు, ఆయనతో పథకాలకు సంబంధించి రాజకీయ పరంగా విభేదించాను తప్ప వ్యక్తిగతంగా ఆయనగా ఎటువంటి విభేదాలు లేవు, వాడి మీద ఎటువంటి డెలిగేషన్స్ లేవని పవన్ కళ్యాణ్ ఆయన అరెస్ట్ అయినప్పుడే చెప్పారు. లేదు పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదేగా ఉంటే ఆయన అరెస్ట్ అవగానే చూసారా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేశారు. ఈయన చూస్తే ఎంతసేపు సంక్షేమం అంటాడు, లేదు తాడేపల్లి నుంచి బయటికి రాడు, ఇప్పుడు మనమే గతి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళలేదు. లేదు, అందరం కలిపే కొట్టాలి, తెలియాలి, ఆ పెయిన్ ఆయనకి తెలియాలి. ఎన్ని మాటలు అనించాడో, ఎన్ని చేయించాడో అన్నీ తెలుసు అని చెప్పే అలాగే ఉన్నాడు. అదే స్టాండ్ మీద ఉన్నాడు. వ్యతిరేక ఓటు చేల్చను. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే మన పథకాలకి మనకున్న 40% ఓటింగ్కి ఓన్లీ అమ్మలక్కలు ఆడవాళ్ళు వేసినా చాలు మనం గెలిచేస్తాం. ఎలాగో విడివిడిగా పోటీ చేస్తారు. ఒక దగ్గర 10 ఓట్లు ఉన్నాయి ఒక నియోజకవర్గంలో. 10 ఓట్లలో టీడీపీకి 3, జనసేనకి 3 వచ్చాయి అనుకో, 4 వచ్చినా మనకు చాలు, మనమే సీఎం అనే ఆలోచనలు ఉండేవాడు ఆయన. 4 వచ్చినాడే ఎమ్మెల్యే కదా, అక్కడ పాస్ మార్కుతో సంబంధం లేదు. అలాగా కొట్టదాం అనుకో. కానీ ఈయన అది అన్ని గెస్ చేసి
అన్నీ చూసి లేదు మనకి ఇలా కావాలి. నెక్స్ట్ టీడీపీకి క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్త వర్గం ఉన్నంత బలం ఎవరికీ లేదు. ఈవెన్ తెలంగాణలో కూడా చాలా వరకు తొక్కేసాము, టీడీపీయే లేదు అనుకుంటున్న సంబరపడిపోతున్న చాలామందికి అర్థం కాని ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఛాయలు ఇంకా ఉన్నాయి. అది 83 నుంచి పాతుకుపోయిన కొన్ని ఉన్నాయి. సో అట్లాగా టీడీపీ లాంటి బలమైన పార్టీ క్యాడర్ ఉన్న పార్టీగా ఆవిర్భవించాలి. అంత బలంగా పనిచేసే కార్యకర్తలు అంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది దాడులు చేసినా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా కార్యకర్తలు కొంతమంది రాయలసీమ లాంటి ప్రాంతాల్లో, అయినా వాళ్ళు టీడీపీ జెండాను వదలలేదుగా. ఆ వదలకపోవడం వల్లే కదా ఇంత స్థాయిలో 133, 135 అనుకుంటా గెలుచుకుంది కదా. మరి టీడీపీ సింగిల్గా అయినా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలదు కదా. టీడీపీకి కూడా మెచ్చుకోవాల్సింది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఏదైతే ఒక్కసారిగా భూమి పెరిగిందో, గ్రాఫ్ పెరిగిందో, వాళ్ళు కూడా మేము సింగిల్గా గెలిచేస్తాం అనుకుని 133 గవర్నమెంట్ ఫామ్ చేయలేరేంటమ్మా, చేసిగలరు కదా. కానీ ఎందుకు వాళ్ళు కూడా లేదు, జనసేన మన కష్టకాలంలో నిలబడింది, వాళ్ళకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు పొద్దున బీజేపీతో ఎందుకంటే ఇష్టమున్నా లేకపోయినా బీజేపీతో మనకు సెంట్రల్లో ఉంటుంది అవసరం. కేంద్రం పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తూనే మన వాళ్ళకి అవకాశం కల్పించుకునే రాష్ట్రానికి అవసరమైన స్పెషల్ స్టాటస్లో ప్యాకేజ్లో తెప్పించుకోవాలి. సో ఇట్లాగా ఆలోచిస్తున్నప్పుడు ఇది రాజకీయ యొక్క దూరదృష్టి అనేది, అది అవసరమే. రేపు పొద్దున 29కి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యామ్నాయంగా ఏర్పడే పార్టీ ఏదంటే జనసేన కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ నుంచి అన్ని వలసలు అయిపోతున్నాయి. ఎవరు చూసినా స్కాముల్లోనే ఉన్నారు, ఒక్కొక్కడు బయటపడుతున్నారు. ఇంకేముంటుంది వైసీపీ. టీడీపీ ఆల్రెడీ జెండా పాతేసింది. బీజేపీకి అవకాశం ఉందా? ఇప్పుడిప్పుడే వీళ్ళు కూడా అవకాశం కల్పించారు కాబట్టి గెలిచినవి అవి అంటే వాస్తవం మాట్లాడుకుంది. మరి కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. షర్మిలా గారు అదే పట్టు మీద అలాగే ఉంటే నెక్స్ట్ 29కి మళ్ళీ ఈసారి సీట్లు సంపాదించుకొని ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. సీట్లు కూడా ఎక్కువగా సింగిల్ డిజిట్లో ఎన్నో సంపాదించుకోవచ్చు, మేబీ. ఐఎమ్ నాట్ ఎష్యూర్ దట్. సో అట్లాంటప్పుడు మరి ప్రత్యామ్నాయం ఏముంది టీడీపీ కంటే? జనసేన కనిపిస్తుందిగా, అవ్వచ్చు కదా. ఏమవుతుంది నెక్స్ట్? అలా కాకపోయినా టీడీపీ జనసేన కలిసే పోటీ చేసి ఈసారి జనసేన నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి, టీడీపీ నుంచి ఇతను ఉప ముఖ్యమంత్రి లేదా ప్రధాన సలహా బాబు గారు అప్పుడు ఏజ్ ఇంకా ఎక్కువైనప్పుడు లోకేష్ గారు లాంటి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి అలా కూడా చేయొచ్చు కదా, తప్పే ఉంది. అల్టిమేట్గా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరికీ సవ్యంగా వెళ్ళిపోతూ ఉండాలి, హ్యాపీ. అరే గవర్నమెంట్ ఏది, మీ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంట్ మాకు పనులు అవుతున్నప్పుడు ప్రజలకు కూడా హ్యాపీ కదమ్మా. టీడీపీ వాడికి జనసేన వాడు ఉన్నా పర్వాలేదు, టీడీపీ వాడు ఉన్నా పర్వాలేదు, పనులు అవుతున్నాయి అనుకున్నప్పుడు ఎవరైతే ఏంటి. అట్లాగా సో ఇలాగ చేసుకుంటూ వెళ్ళి పుంజుకుందాము, క్షేత్రస్థాయిలో పెంచుకుందాము, కార్యకర్తల సంఖ్య పెంచుకుందాం అనే దాని మీద దృష్టి పెడుతున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, పార్టీ సభ్యత్వాలు, వీటి మీద పెడుతూ మెల్లమెల్లగా ఆ తర్వాత పంచాయతీవి, మున్సిపల్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు అట్లాగా భర్తీ చేయాలని చూస్తున్నారు. మంచి అదే ఉండాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. రాజకీయాల్లో చాలా ఎవడు ఎటు నుంచి ఎవడో కొడతాడో తెలియదు కదా.